Hello everyone, welcome to Indian Current Affairs podcast channel. Today we are going to discussing some of very important MCQs related to this week's current affairs. So అందులో మొదటగా క్రింది ప్రకటనలు పరిగణించండి. పాలిగ్రాఫ్ పరీక్ష అనేది మత్తు స్థితిని ప్రేరేపించడానికి ఒక ఔషధాన్ని అందించడం. విషయం నిజం చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, నార్కో విశ్లేషణ విచారణ సమయంలో రక్తపోటు, పల్స్ రేటు మరియు గాల్వనిక్ చర్మ ప్రతిస్పందన వంటి శారీరక ప్రతిస్పందనలకు కొలవడం ద్వారా మోసాన్ని గుర్తించవస్తుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఇక్కడ ఏంటంటే పాలిగ్రాఫ్ అంటే ఏంటంటే పాలిగ్రాఫ్ టెస్ట్ యూజ్ చేసినప్పుడు రక్తపోటు, పల్స్ రేటు మరియు గాల్వనిక్ చర్మ ప్రతిస్పందన వంటి శారీరక ప్రతిస్పందనతో ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా మనం టెస్ట్ కనిపెట్టచ్చు అనమాట. నార్కో విశ్లేషణ ఏం జరుగుద్ది? నార్కోటిక్స్లో మత్తు ఔషధాన్ని ఒకటి ఇచ్చి సో నిజం చెప్పేదానికి ట్రై చేపిస్తారు అనమాట. సో ఇక్కడ రెండు రివర్స్ అనమాట. నార్కో విశ్లేషణకి వచ్చి ఇది ఎక్స్ప్లెనేషను, పాలిగ్రాఫ్కి వచ్చి ఇది ఎక్స్ప్లెనేషన్. సో రెండు తప్పే అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూస్తామంటే పాలిగ్రాఫ్ పరీక్ష అబద్ధాలను గుర్తించడానికి శారీరక ప్రతిస్పందనను కొలుస్తుంది. అయితే నార్కో విశ్లేషణ మత్తును ప్రేరేపించడానికి ఒక ఔషధాన్ని ఉపయోగించడం ఉంటుంది. ఇది విషయాన్ని మరింత నిజం చేస్తుంది అనమాట. సో చెప్పే విషయాలు నిజం చెప్పేటట్టు చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మధ్యప్రదేశ్లో నూతన విద్యా విధానంలో భాగంగా ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు. ఈ చొరవకు సంబంధించి క్రింది ప్రకటన పరిగణించండి. ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ మధ్యప్రదేశ్లోని ఎంపిక చేసిన కళాశాలలను జాతీయ మరియు అంతర్జాతీయ ఖ్యాతి గల సంస్థలకు మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్ఈపిలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో సమలేఖనం చేయబడిన చొరవ ఇంటర్ డిసిప్లినరీ అధ్యయనాలు, అత్యాధునిక పరిశోధన మరియు నైపుణ్య అభివృద్ధిపై దృష్టిని కలిగి ఉంటుంది. సో ఈ స్కీమ్ కింద ఎంపిక చేయడానికి ప్రైవేట్ కళాశాలలు మాత్రమే అర్హులు. సో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ తప్పు. ఎందుకంటే ఈ స్కీమ్లో బోత్ ప్రైవేటు పబ్లిక్ కళాశాలను ఎంచుకోవచ్చు అనమాట. సో థర్డ్ వన్ అనేది తప్పు. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కీమ్ అనేది జాతీయ మరియు అంతర్జాతీయ గుర్తింపును లక్ష్యంగా చేసుకొని మధ్యప్రదేశ్లో ఎంపిక చేసిన కళాశాలను ఉన్నత ప్రమాణాలకు ఎలివేట్ చేయడానికి రూపొందించబడినది. ఈ చొరవ కొత్త విద్యా విధానం యొక్క లక్ష్యాలతో సమలేఖనం చేయబడింది. ఇది మొత్తం విద్యా వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఇంటర్ డిసిప్లినరీ అధ్యయనాలు అంటే ఒకేసారి 2-3 కోర్సులు కూడా చేయడానికి వీలుంటుంది అనమాట. పరిశోధన, నైపుణ్యం మరియు నైపుణ్య అభివృద్ధిని నొక్కి చెబుతుంది. స్టేట్మెంట్ 3 తప్పు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ కళాశాలలు రెండు ఈ స్కీమ్ కింద ఎంపిక చేసుకోవడానికి అర్హులు. సంస్థల యాజమాన్యం కంటే వాటి నాణ్యత మరియు సంభావ్యతపై దృష్టిని కేంద్రీకరించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలే ఇండియా అగ్రికల్చర్ అవార్డ్స్ 2024లో భారతదేశంలోని ఒక రాష్ట్రానికి ఉత్తమ వ్యవసాయ రాష్ట్రం పురస్కారం లభించింది. కింది వాటిలో ఏ రాష్ట్రానికి ఈ గౌరవం లభించింది మరియు దాని గుర్తింపుకు ప్రధాన కారణాలు ఏంటి? పంజాబ్ గోధుమలు మరియు బియ్యం ఉత్పత్తుల్లో దాని నాయకత్వం అంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తుందని చెప్పి ఈ అవార్డు ఇచ్చారా? మహారాష్ట్ర దాని సమగ్ర వ్యవసాయ సంస్కరణలు మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం కోసమా? తమిళనాడు దాని అధునాతన నీటిపారుదల పద్ధతులు మరియు నీటి నిర్వహణ కోసం చేసిన పనికి ఈ అవార్డు వచ్చిందా? నెక్స్ట్ లేక గుజరాత్ దాని విస్తృతమైన పాడి పరిశ్రమ మరియు పశు సంవర్ధన అభివృద్ధికి కృషి చేయడం వల్ల ఈ అవార్డు గుజరాత్కి వచ్చిందని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మహారాష్ట్రకు వచ్చింది. సో బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డు దేనికి వచ్చిందంటే మహారాష్ట్రకు వచ్చింది. కారణం ఏంటంటే సో కల్టివేషన్ ఇన్ సస్టైనబుల్ వే అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే వ్యవసాయ రంగానికి అందించిన విశేష కృషి కారణంగా 2024 ఇండియా అగ్రికల్చరల్ అవార్డ్స్లో మహారాష్ట్ర ఉత్తమ వ్యవసాయ రాష్ట్రం అవార్డును అందుకుంది. వినూత్న వ్యవసాయ పద్ధతులను అమలు చేయడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరియు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు మద్దతు ఇవ్వడం కోసం రాష్ట్రం గుర్తింపు పొందింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, పంటలను వైవిధ్యపరచడం మరియు నీటి నిర్వహణను మెరుగుపరచడంలో మహారాష్ట్ర చేసిన కృషి ఈ అవార్డును అందుకోవడంలో కీలకమైన అంశాలు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అవలంబించడంతో రాష్ట్రం కూడా పురోగతి సాధించింది. ఇది ఈ రంగంలో దాని మొత్తం విజయానికి దోహదపడింది. నెక్స్ట్ క్వశ్చన్,
నాగాలాండ్కు ఇటీవల భారతదేశంలో ఉత్తమ ఉద్యానవన రాష్ట్రం అవార్డు లభించింది. ఉద్యానవన రంగంలో నాగాలాండ్ గుర్తింపు రావడానికి క్రింది వాటిలో ఏ అంశాలు దోహదపడ్డాయి? రసాయన ఎరువులు మరియు పురుగుల మందులు విస్తారమైన వినియోగం వల్ల, సేంద్రియ వ్యవసాయం మరియు స్థిరమైన ఉద్యానవన పద్ధతులను ప్రోత్సహించడమా, ఒకే పంటలో ఏక పంట సాగుపై దృష్టి పెట్టడమా, దిగుబడి చేసుకున్న విత్తనాలు మరియు నాటడం పదార్థాలపై ఆధారపడమా? దీని ఆన్సర్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయం మరియు స్థిరమైన ఉద్యానవన పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా నాగాలాండ్కి ఉత్తమ ఉద్యానవన రాష్ట్ర అవార్డు వచ్చిందనమాట. నెక్స్ట్, సేంద్రియ వ్యవసాయం మరియు స్థిరమైన ఉద్యాన పద్ధతులను ప్రోత్సహించడంలో నిబద్ధతతో నాగాలాండ్ ఉత్తమ ఉద్యాన రాష్ట్రం అవార్డును అందుకుంది. పర్యావరణ అనుకూల పరిస్థితులను ఉపయోగించి వివిధ పండ్లు, కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల సాగుపై రాష్ట్రం దృష్టి సారించింది. ఇది ఉద్యానవన రంగంలో గణనీయమైన వృద్ధికి దారితీసింది. అదనంగా నాగాలాండ్ ప్రభుత్వం చిన్న తరహా రైతులకు మద్దతు ఇచ్చే విధానాలను అమలు చేసింది మరియు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించింది. ఇది స్థిరమైన ఉద్యానవనంలో అగ్రగామిగా నిలిచింది. జీవ వైవిధ్య పరిరక్షణకు రాష్ట్రం ఇస్తున్న ప్రాధాన్యత మరియు నాణ్యమైన ఉద్యానవన ఉత్పత్తి అవార్డును పొందడంలో కీలకమైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా టీబీ రిపోర్ట్ 2024కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. 2023లో భారతదేశంలో నివేదించబడిన మొత్తం టీబీ కేసుల సంఖ్య 25.55 లక్షలు. భారతదేశం 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో అత్యధిక టీబీ భారం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందని నివేదిక హైలైట్ చేసింది. సో 2024 టీబీ రిపోర్ట్కి సంబంధించి ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అని. నెక్స్ట్ క్వశ్చన్, వందవాన్ పోర్ట్ ఇటీవల వార్తల్లో ఉంది. ఇది మహారాష్ట్రలో అభివృద్ధి చెందుతున్న కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. వందవాన్ పోర్ట్ గురించి క్రింది ప్రకటన పరిగణించండి. ఇది భారతదేశంలోని పశ్చిమ తీరంలో గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్టుగా అభివృద్ధి చేయబడుతుంది. దీని అంచనా వ్యయం 76,220 కోట్లు. ఒకసారి కార్యాచరణలోకి వస్తే ఇది భారతదేశం 13వ ప్రధాన నౌకాశ్రయం అవుతుంది మరియు కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పరంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 పోర్టుల్లో స్థానం పొందుతుందని భావిస్తున్నారు. వందవాన్ పోర్ట్ సాగర్మాల చొరవలో ఒక భాగం. ఇది ఓడరేవు నేతృత్వంలోని అభివృద్ధిని మెరుగుపరచడం మరియు సముద్ర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సో అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. ఇక్కడ ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ కూడా వందవాన్ పోర్ట్ యొక్క ప్రత్యేకతలని తెలుపు చేస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ 23-24 యొక్క 4వ ఎడిషన్ అనేక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో గణనీయమైన పురోగతిని హైలైట్ చేస్తుంది. ఈ నివేదిక ఫలితాలను సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది సరైంది అడుగుతున్నారు. సో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి ఏ కంట్రీస్ ఎంత ర్యాంక్స్ ఉన్నాయో కంట్రీస్ వైజ్ ఇస్తారనమాట. అదేవిధంగా మన దేశంలో కూడా ఉండాలని చెప్పి నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే స్టేట్స్ ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధిస్తాయని చెప్పి మన స్టేట్స్ వైజ్ కూడా ఒక నివేదిక ఇస్తుంది అనమాట. దాని ప్రకారం ఇప్పుడు కొత్తగా అది 2023-24 నివేదిక ఇచ్చింది. ఇది 4th నివేదిక అనమాట. దీని గురించి కింది వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. భారతదేశం యొక్క మొత్తం ఎస్టీజీ స్కోర్ 2020-21లో 66 నుండి 23-24లో 71 మెరుగుపడింది. సెకండ్ స్టేట్మెంట్, గోల్ 13. సో దీంట్లో కొన్ని గోల్స్ ఉంటాయి ఎస్టీజీలో. అందులో 13th గోల్ అయిన క్లైమేట్ యాక్షన్ 2020-21లో 54 నుండి 2023-24లో 67కి అత్యధికంగా పెరిగింది అనమాట. సో 2021లో 54 ఉన్న స్కోర్ కాస్త ఇప్పుడు 67కి పెరిగిందని చెప్పి రెండో స్టేట్మెంట్ చెప్తుంది. మూడోది ఏం చెప్తుందంటే అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమ మొత్తం స్కోర్లలో క్షీణతను చూపిస్తున్నాయి అని చెప్పారు. దాంట్లో స్కోర్లో 25 పాయింట్ల పెరుగుదలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే 1, 2, 4 కరెక్ట్. సో ఎక్కువ ఇంక్రిమెంట్ దేంట్లో జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో జరిగింది. 25 పాయింట్స్ చేంజ్ అయింది అనమాట. ఇది తప్పు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ముందు ఇండెక్స్తో పోలిస్తే ఈ ఇండెక్స్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నాయి అనమాట. సో అన్ని రాష్ట్రాలు కూడా ఇంక్రిమెంట్ చూపిస్తూ ఉంది. సో మూడో తప్పు. సో ఎస్టీజీ ఇండియా ఇండెక్స్లో 4లో ఒక్కొక్కటి 79 పాయింట్లతో కేరళ 79 పాయింట్లతో కేరళ మొదటి స్థానంలో, ఉత్తరాఖండ్ రెండో స్థానంలో ఉందన్నమాట. ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ 2023-24లో 57.5తో, జార్ఖండ్ 62 పాయింట్లతో, బీహార్ దాని కింద ఉందన్నమాట. సో ఇక్కడ తప్పు ఉంది ఇది. సో ఇక్కడ ఏంటంటే
ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ 4లో 79 పాయింట్లతో కేరళ మరియు ఉత్తరాఖండ్ అనేది మొదటి స్థానంలో ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 57.5తో బీహార్ లాస్ట్లో ఉంటే దాని కింద 62 పాయింట్తో జార్ఖండ్ ఉందన్నమాట. సో అన్నిటికన్నా లీస్ట్ ఉన్నది బీహారు, నెక్స్ట్ జార్ఖండ్. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ స్టేట్స్ ఏంటి, టాప్లో ఉన్న స్టేట్స్ ఏంటంటే కేరళ అండ్ ఉత్తరాఖండ్. లీస్ట్ ఉన్న స్టేట్ ఏదంటే బీహార్, దానికన్నా కొంచెం ఎక్కువ ఉండేది జార్ఖండ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల భారత ప్రధాని బ్రునైలో పర్యటించారు. ఈ పర్యటనలో క్రింది వాటిని ఏ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి? రక్షణ మరియు సముద్ర భద్రతలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం మరియు బ్రునై ఒప్పందంపై సంతకాలు చేశాయి. చమురు మరియు గ్యాస్ రంగంలో సహకారం కోసం ఒకే అవగాహన ఒప్పందం సంతకం చేస్తున్నాయి. సో మనకు తెలుసు, సో బ్రునైలో చమురు మరియు గ్యాస్ అనేది లభిస్తుంది అనమాట. సో అది సెకండ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చి సాంస్కృతిక మార్పిడిని బలోపేతం చేయడానికి మరియు విద్యా సహకారాన్ని ప్రోత్సహించడానికి 2 దేశాలు అంగీకరించాయి. భారతదేశంలోని స్మార్ట్ సిటీలు మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రునై అంగీకరించింది. ఏషియన్ మరియు తూర్పు ఏషియా సమిట్ వంటి బహుపాక్షిక ఫోరంలలో సహకారాన్ని పెంపొందించడానికి నాయకులు తమ నిబంధనలను పునరుద్ఘాటించారు. సో అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. రీసెంట్గా మోదీ గారు బ్రునైని సందర్శించారు. అందులో ఈ 5 మీద MOUలు మనం చేసుకున్నాం అనమాట. అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఏంటంటే ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి భారత పార్లమెంట్లోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రస్తావనలో ఈ కింది ప్రకటనలను పరిశీలించండి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిచే ఏర్పాటు చేయబడింది మరియు ఉభయ సభల సభ్యులు కలిగి ఉంటారు. PAC చైర్మన్ ఎప్పుడు లోక్సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారే ఉంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క ప్రాథమిక విధి భారతదేశ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క ఆడిట్ నివేదికను పరిశీలించడం, నియంత్రణ సంస్థల అధిపతులతో సహా ప్రభుత్వ అధికారులను విచారించడం మరియు విచారణ కోసం PACకి పిలిపించే అధికారం ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసామంటే ఈ PACని ఫామ్ చేసేది ఎవరంటే లోక్సభ వాళ్ళు. కానీ సభ్యులు ఎవరెవరు ఉంటారు? బోత్ లోక్సభ సభ్యులు ఉంటారు, రాజ్యసభలో ఉన్న సభ్యులు ఉంటారు. కానీ ఫామ్ చేసేది మాత్రం లోక్సభ మాత్రమే. ఇక్కడ తప్పు చెప్పారు అనమాట. సో PAC లోక్సభ మరియు రాజ్యసభ రెండింటి ఏర్పాటు చేయబడింది అంటే తప్పు. PAC అనేది లోక్సభ వచ్చే ఏర్పాటు చేయబడింది అనమాట. మిగిలిన ఈ 3 కూడా కరెక్ట్. PAC చైర్మన్ ఎవరు ఉంటారంటే లోక్సభలో ఆపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు అనమాట. సో దీని యొక్క మెయిన్ ఏం ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క ఆడిట్స్ని పరిశీలిస్తుంది అనమాట. ఇది నియంత్రణ సంస్థలు అధిపతులతోనూ లేకపోతే ప్రభుత్వ అధికారులను ఎవరినైనా సరే ఇది విచారించగలుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ మనం చూసాం ఎక్స్ప్లెనేషన్లో PAC లోక్సభ మరియు రాజ్యసభ రెండింటి నుండి సభ్యులను కలిగి ఉంటుంది, కానీ అది లోక్సభచే ఏర్పాటు చేయబడుతుంది. రాజ్యసభ సభ్యులను కమిటీలో కో-ఆప్ట్ చేస్తారు. ఇందులో 22 మంది సభ్యులు లోక్సభ నుండి, 15 మంది సభ్యులు రాజ్యసభ నుండి. మొత్తం 22 సభ్యులలో 15 మంది లోక్సభ నుంచి, 7 మంది రాజ్యసభ నుంచి వస్తారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగపూర్లో పర్యటన సందర్భంగా భారతదేశం మరియు సింగపూర్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలకు క్రింది వాటిలో ఏ రంగాలకు సంబంధించినది? సెమీ కండక్టర్ పరిశ్రమ, డిజిటల్ సాంకేతికతలు, ఆరోగ్య సంరక్షణ మరియు ఔషధం, విద్యా సహకారం మరియు నైపుణ్యాల అభివృద్ధి, పునరుత్పాదక శక్తి. సో వే ఇష్యూస్ మీద మనం MOUs చేసుకున్నామంటే 1, 2, 3, 4 కరెక్ట్. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ మీద మనం ఎటువంటి MOUsని కుదుర్చుకోలేదు. సో 5th ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, దేశీయంగా విమానాలను తయారు చేసేందుకు భారత ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్కి సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది సరైనది? స్వదేశీ రక్షణ తయారీని పెంపొందించేందుకు మేక్ ఇన్ ఇండియా చొరవలో SPV ఒక భాగం. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థల మధ్య భాగస్వామ్యం కలిగి ఉంటుంది. ఈ చొరవ కేవలం సైనిక విమానాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. సో ఫస్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ వన్ తప్పు అనమాట. ఇది ఓన్లీ సైనిక విమానాలు, యుద్ధ విమానాలు తయారు చేసేందుకే కాదు, మామూలు సాధారణ విమానాలు, ప్రయాణికులు ప్రయాణించే విమానాలు, సివిల్ ఎయిర్ప్లేన్స్ తయారు చేసేదానికి కూడా దీంట్లో ఇది ఒక పార్ట్ అనమాట. సో కాబట్టి థర్డ్ అనేది తప్పు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.